ఇది గోపవరం విలేజ్ లో గుంటుపల్లి గోపారం విలేజ్ లో ఉన్నాము. మనం ఇక్కడ గంపలగూడెం కుమార్ సాయి పెస్టిసైడ్స్ లో షాపు తాలూకా వాళ్ళు ఇచ్చారు ఈ వెరైటీని. అదే వాళ్ళకి గోపవరంలో కూడా వాళ్ళ షాప్ ఉంది. వాళ్ళు ఈ వెరైటీని అట్లాస్ అనే వెరైటీని ఈ ఊర్లో ఇచ్చారు. నరేంద్ర గారు, లీలాకృష్ణ గారు దీన్ని పొలము చూసి చాలా బాగుందండి, మా ఫార్మర్ వేసారు, లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగుంది, మీరు అనుకున్నంత ఇవ్వలేకపోయారు, ఈ సంవత్సరం బాగా ఇచ్చారు. ఇదిగో చూడండి, నరేంద్ర గారు చూపిస్తారు. చూడండి ఈ కొమ్మ ఎట్లా ఉందో, కాపు ఎలా ఉందో చూడండి. ఇది ఆగ్రో ఏషియా సీడ్స్ అట్లాస్ అండి. ఈయన నరేంద్ర గారు మన గోపవరంలో ఎరువుల షాపు, కుమార్ సాయి ఎరువుల షాప్ అండి. కాపు చూడండి ఎలా ఉందో. ఈయన వచ్చేసరికి రైతు అండి. ఆయన లీలాకృష్ణ గారు చూపించండి కొద్దిగా. లీలాకృష్ణ గారు తోటమాల షాప్ లో ఉంటారు. ఆయన కొద్దిగా పైకి లేపండి అండి లీలాకృష్ణ గారు, కొంచెం ఆ కొమ్మ లేపండి. అట్లా కాదు, అది నాగేంద్ర చూపించు, కాపు ఎలా ఉందో చూపించండి. ఓకే, ఏమండి మీరు ఓకే ఏమండి మీరు ఇది ఇట్లా కుమార సాయిలో తీసుకున్నారు కదా, ఈ ఆగ్రో ఏషియా సీడ్స్ వారి అట్లాస్ అనే వెరైటీ ఎట్లా ఉందండి? ఈ వెరైటీ చాలా బాగుందండి. ఎట్లా ఉంది కాపు? ఎట్లా ఉంది? కాపు కూడా బాగుందండి. దీంట్లో మీరు ఏం గమనించారు బాగుంటారు అంటే? కాపు చిక్కదనం, చెట్టు బుట్టలాగా వస్తుంది చిన్నప్పటి నుంచి. ఓకే, వైరస్ ఒకటి లేదండి, బొబ్బర్ ఒకటి లేదు ప్రత్యేకంగా. అది నల్లి అటాక్ కూడా చాలా తక్కువ అనిపిస్తుందండి ముందు. అవునవును, కోపకాడ తోటకాడ లేత తోట ఉన్నట్టు ఉంది. ఇంత కాపు పడినా సరే లేత తోట ఉన్నట్టు ఉంది. వెరైటీ అయితే చాలా బాగుంది. ఆయన కొమ్మ పట్టుకున్నాడు చూడండి, ఆ కొమ్మ ఎంత ఇదిగా ఉంది. కాపు చూడండి, అక్కడ కాపు చూడండి, చెట్టు అంతా కాపే. అది ఇది ఆగ్రో సీడ్స్ వారి అట్లాస్ అండి. ఎట్లా వేసుకోవచ్చు అండి నెక్స్ట్ ఇయర్ కి? ఇది పక్కా అండి. మీకు మళ్ళీ అదే మనకి కుమార సాయిలో ఇక్కడ అక్కడ 2 చోట్ల మీకు దొరుకుతాయి. మీరైతే చాలా బాగా చేశారు, మంచి రైతుకి ఇచ్చారు. ఎక్కడ చూసినా ఎక్కడ తెగులు అనేది కనపడలా. ఈ సంవత్సరం ఇంత వైరస్ ఉన్నా సరే చాలా చోట్ల చూసాం, కానీ ఇంత బాగున్న తోట నేను ఇంత ఇదిగా మెయింటైన్ చేశాను. ఇది ఈ కొమ్మ చూడండి ఎట్లా ఉందో, మీరు ఒక్కసారి చూడండి. కాపు ఎన్ని కాయలు పట్టాయి కొమ్మకి. ఓకే అండి, ఇది ఆగ్రో ఏషియస్ వారి అట్లాస్ వెరైటీ అండి. చాలా బాగా చేశారండి.